మోడీ సపోర్ట్తో బనకచెర్ల పూర్తి చేస్తారు అనుకుంటే చంద్రబాబు భ్రమ అవుతుందన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం తమకు వ్యూహం ఉందన్నారు. తెలంగాణ ఎన్ని టీఎంసీలు కావాలంటే అన్ని తీసుకోవాలన్నారు చంద్రబాబు. మీరు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్రంలో మీకు పలుపాడి ఉండొచ్చు, మోడీ గారు మీరు ఏం చెప్తే అది వినొచ్చు. అంత మాత్రాన మీ ప్రాజెక్టులకు అన్ని అనుమతులు వస్తాయని మీరు అనుకుంటే అది భ్రమ. ఈరోజు 3000 టీఎంసీల మిగులు జలాలు గోదావరిలో ఉన్నాయి అని మీరు నమ్మితే, చంద్రశేఖరరావు చెప్పిండని కాదు, చంద్రబాబు నాయుడు గారు నమ్మినప్పుడు గోదావరి బేసిన్ మీద తెలంగాణకు 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి. 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కుంటే 968 టీఎంసీలు తెలంగాణకు అలొకేషన్ ఉన్నది ఉమ్మడి రాష్ట్రంలోనే. మా 968 టీఎంసీల వరకు తెలంగాణ ప్రాజెక్టులకు బ్లాంకెట్గా మీరు ఎన్ఓసి ఇవ్వండి. మా సమ్మక్క సారక్కకు అడ్డం పెడతారు, మా సీతారామకు అడ్డం పెడతారు, మా కాళేశ్వరంకి అడ్డం పెడతారు. గోదావరి బేసిన్ మీద మేము కట్టుకునే ప్రతి ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం పెట్టి ఆ ప్రాజెక్టుల అనుమతులు రాకుండా ఆలస్యం చేసి ఇగో మిగులు జలాలు ఉన్నాయన్నాడు. మిగులు జలాలు ఎట్లున్నాయి? కేసీఆర్ దరిద్రం వల్ల, ఆకలి వల్ల, కేసీఆర్ తెలంగాణకు చేసిన ద్రోహం వల్ల నీళ్లు నీకు వరదొస్తున్నాయి. సముద్రంలోకి పోతున్నాయి. 100 సంవత్సరాల ఆవరేజ్. తెలంగాణ ఎగిరెగిరి తీసుకుంటే ఒక 200 టీఎంసీ తీసుకుంటారా? ఆంధ్ర ఎగిరెగిరి తీసుకుంటే ఒక 100 టీఎంసీ తీసుకుంటారు. వర్షాలు బాగుపడితే అవి కూడా అవసరంలా, అక్కడే వచ్చేస్తాయి నీళ్ళన్నీ. కాబట్టి మనం ఆలోచించుకుంది, ఇది కూడా మళ్ళీ లిఫ్ట్ చేయాలంటే కరెంటు ఛార్జీలు కట్టాలి. కానీ కరువు వస్తే ప్రమాదం. కరువు రాకుండా ఉండాలంటే ఇవన్నీ చేసుకుంటే రాష్ట్రం బాగుంటుంది.